రమాదేవి గారి గార్డెన్‌లో లాస్ట్ వీడియోలో కింద ఉన్న మిద్దె తోట అంతా కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇది ఏరియల్ వ్యూ అనుకోండి. సో ఇదంతా కూడాను చూడండి ఎంత చక్కగా పెంచుకుంటున్నారో. అదంతా పందిరి వేసి ఇటు పక్క కూడా పందిరి ఉండి చుట్టుపక్కల అంతా కూడా పళ్ళ ముక్కలు అంతా కూడాను. సో ఇప్పుడు మనం ఇంకొక స్టేజ్కి అయితే వచ్చేస్తున్నాము. సో ఈ స్టోర్లో కూడా మనకి చాలా బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫుల్ ఈల్డింగ్తోని మనకి ఫ్రూట్స్ అయితేనేమి, అలాగే బీరకాయలు అయితేనేమి, చిక్కుడుకాయలు అయితేనేమి, టమాటాలు అయితే సూపర్ అండి. సో అదైతే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము. సో వీడియో చివరిదాకా చూడండి. రమాదేవి గారు వచ్చేసేయండి. అండి. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ పొమగ్రనేట్ అండ్ అలాగే రేంకాయలు. అవునండి, అవునండి. సో ఏంటి ఎన్నాళ్ళు అయింది ఇది పెట్టి? ఇవి 2017 లోనండి. ఈ ప్రొమోగ్రానైట్ గానీ, రేక్కాయలు, సపోటా, బార్బడస్ చెర్రీ ఈ 4 ఒకసారి అప్పుడు పెట్టినవి. ఓకే, మీరు తీసుకున్నాం కూడా ఆ నర్సరీ నుంచే తీసుకుంటున్నాం అంటున్నారు కదా? గణపతి అప్పుడేనండి. ఇక్కడ ఇంకా ఏ నర్సరీ ఉండేది కాదండి, అదొక్కటే ఉండేది. ఈ 4 ఆయన దగ్గర తీసుకునేయానండి. చాలా మొక్కలు ఆయన దగ్గర తీసుకుంటానండి నేను. ఓకే, సో ఇప్పుడు ఇందులోని మనకి పొమగ్రనేట్ కదండి? అవునండి. ఇది కూడా కాయలు ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఇలా చూడండి. ఓకే, చక్కగా అసలు బయట నుంచి రెడ్ గా ఉన్నాయి ఇవి. అవునండి, చాలా బాగున్నాయి. అండ్ ఇదేంటండి ఎంత పెద్దది వచ్చింది చక్కగా? ఇవి ఇంకా మీరు చూసేది 10%ఏనండి. పైకి వెళ్ళి కట్ అయిందా, విరిగిందా? లేదండి, ఈ వెయిట్ ఎక్కువ మొయ్యలకు అంత కాయ వచ్చేసింది. మీకు వీడియో చూపిస్తాను కావాలంటే. అంత వస్తే ఇంకా ఏం చెయ్యలేక ఆ కాయలన్నీ కోసేసండి. తర్వాత ఇట్లా నిలబెట్టాను. కాయలు చూడండి, అబ్బా ఎంత చక్కగా పెద్ద పెద్ద కాయలు. సో టేస్ట్ ఎలా ఉంటున్నాయి ఇవి? అద్భుతం అండి, అద్భుతం. మీకు ఒక కాయ ఇస్తాను, మీరే చూసి నాకు చెప్పాలి. ఓకే, టేస్ట్ చేద్దాము. సూపర్ అండి, చాలా స్వీట్ ఉన్నాయి అండ్ చాలా మెత్తగా కూడా ఉన్నాయి. కొబ్బరిలాగా లేత కొబ్బరిలా ఉన్నాయి. అవునండి, చాలా బాగున్నాయి. మన మీటికి తీసుకెళ్లానండి ఒక 50 కాయలు అక్కడ ఏయులో తీసుకెళ్లి స్టేజ్ మీద అందరికి ఇచ్చాం. విజయరామ్ సార్ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. చాలా బాగున్నాయి అమ్మా. చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. రమాదేవి గారి దగ్గర ఇప్పుడే ప్రామిస్ తీసుకున్నాను అనమాట. ఇది అంటు కడతారు, కట్టిన తర్వాత వాళ్ళ ఎన్జీ గ్రూప్ లో కొంతమందికి షేర్ చేస్తే మల్టిప్లై అవుతాయి. అవునండి. ఓకే, ఇది వచ్చేసి మనకి సపోటా కింద ఒకటి చూసాము. అది ఇది సేమ్ రకమే. ఇంకా అసలు పూత వస్తూనే ఉంటదండి, కాయ కాస్తూనే ఉంటది. మీకు సైజెస్ కూడా చూడండి ఒక్కసారి, చిన్న సైజ్ నుంచి కాయ ఉంటూనే ఉంటది. మాన్ చూడండి కిందన చెట్టు మొదలు ఎంత పెద్దదైందో చక్కగా. సో మొత్తం కాయలు ఉన్నాయి. దీనికి కూడా క్లోజ్ గా చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి. సో మీకు కాయలు రెగ్యులర్ గా సంవత్సరం అంతా కూడా వస్తూనే ఉంటాయి. చెట్టుకి బండితే ఇట్లా తీసుకునే తింటామండి. ఓకే, ఇది బార్బడస్ చెర్రీ వచ్చినాయా మీకు? బోల్డ్ కాయ అండి. అవునా? ఇప్పుడు మరి అన్ సీజన్ ఏమో ఉంది, బోల్డ్ కాయ వస్తుందండి. బార్బడస్ చెర్రీ అంటే ఇప్పుడు మనం కేక్స్ మీద పెడతా ఉంటాం. అయ్యానండి, అవేనా? ఓకే, ఇదేంటి చిక్కుడా అండి? ఇది కాదండి, బర్బాటి. ఇవి కింద నుంచి వచ్చిన చిక్కుడు. కింద మనం చూసిన చిక్కుడు ఇక్కడ వరకు వచ్చింది. చిన్న బకెట్ లో పెట్టింది, ఒక టబ్ లో పెట్టింది, అంతే పై వరకు 360 డేస్ చిక్కుడు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి బీన్స్ కాదు, బర్బాటినేనండి. ఇది ఫ్రిడ్జ్ డక్ అండి. అవును, మీరు చెప్తున్నారు కదా అసలు నో కాస్ట్. 100 ఎంత కొన్నారండి ఇది? ఇది 100 రూపీస్ అండి. ఇది 100 రూపీస్. ఎప్పుడు వస్తూనే ఉంటాడండి అబ్బాయి. అంటే ఇంక నేను అబ్బాయిని అస్తమాను పిలుస్తాను కదా, వచ్చి ఇచ్చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ కూడా ఇస్తానండి. ఇవి 100 రూపాయలకి సూపర్. ఈసారి నాకు పంపించండి, తప్పకుండా అండి, నేను కొనుక్కుంటా. అలానే 200 ఇవ్వచ్చు, తప్పలేదు అసలు. ఇది కూడా ఎర్ర రేగి వచ్చినాయి కదండి, ఎరుపు, అదండి. ఇది కూడా నేను గణపతి ఆ నర్సరీ నుంచి తీసుకుందానండి. ఓకే, ఆ వెనక బీరకాయలు వదిలేసానండి. అండ్ మీ గార్డెన్ మొత్తంలో ఒక స్పెషాలిటీ మొక్క ఇప్పుడు మీరు చూపించబోతున్నారు. దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఇదేనండి, ఇదే మొదలు. దాంట్లో పంపర్ పనసలండి. పంపర పనస అంటారా? పంపర దబ్బ, పంపర పనస, పంపర పనసకాయలు కుండీలో వేసారు చూడండి. కుండీనేనండి, కుండీని. మళ్ళీ అందులో ఏదో పెట్టారు, దాన్ని కూడా క్యాబేజ్ పెట్టుకున్నారు. కాయ చూడండి ఒకసారి, మొయ్యలేనంత బరువు అండి. ఓరి నాయనో, సూపర్. ఇది ఇప్పుడు అప్పటి నుంచి ఉందా? లేదండి, ఇది 2 years ఏనండి అయిందా? ఇదిగోండి, చాలా హెల్దీ. ఇది నాకు తెలిసి కడియం నుంచి తెచ్చుకున్నానండి.
ఇలాగా ఇంత పెద్ద పళ్ళని కుండీలో పెంచేయచ్చు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు మీరు. ఇవి స్టార్ ఫ్రూట్స్ అండి. ఇది రీసెంట్ ప్లాంట్, రీసెంటేనండి, రీసెంట్ కాయలు స్టార్ట్ అయినాయి. ఇవి దీంట్లోనే మళ్ళీ ఆనప పెట్టాను. ఆనపకాయలా? ఇది పప్పు ఉసిరండి. ఓకే, పెద్ద కాయలు అంటే చిన్నయండి, మన ఉప్పు గారు వేసుకు తింటాం కదా, అది అది మా పిల్లలకి ఇష్టం. లాస్ట్ ఇయర్ కొంచెం వచ్చినాయండి, ఇయర్ ఇంకా బాగా వస్తుంది. ఇది కూడా మేడం ఇచ్చారు, నాకు ఇష్టం అండి, ఐశ్వర్య గారు ఇచ్చింది. ఇది ఆకు సంపంగి. అవునండి, వస్తున్నాయి, బోల్డ్ వస్తున్నాయి. నాది ఇంకా ఇప్పుడే కొన్న మొక్క అనమాట. మా బాబు ఆగస్ట్ 18 నా బర్త్డే అండి. అప్పుడు ఇప్పుడే ఇక్కడికి వెళ్ళొద్దాం రామ్మా అని చెప్పి కార్ ఎక్కించుకుని నర్సరీకి కడియం తీసుకెళ్లిపోయాడు. అమ్మో, కడియం తీసుకెళ్లి ఇప్పుడు ఈ ప్లాంట్స్, ఇప్పుడు ఇది ఇవి అక్కడ ఉన్నాయండి, కొన్ని చూపిస్తాను. అవన్నీ ఒక 13 చెట్లు నాకు గిఫ్టింగ్ స్పెషల్ గిఫ్ట్. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి? నాకు ఒక బాబు, ఒక పాప అన్నారు కదా. పాప మ్యారీడ్. సో ఇవి ఎల్లో కలర్ టొమాటో, ఎల్లో టొమాటో, చెర్రీ టొమాటో. దీంట్లోనే నేను ఆనప కూడా వేసాను. మీకు పిందెలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు పిందెలు కనబడుతుంది. కాయలు అయిపోయినాయండి, చాలా తీసాను. కాయలు తీస్తారు ఆల్రెడీ, గోల్డ్ వచ్చినాయండి రౌండ్. ఇదేంటంటే వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ చాలా పెద్ద చెట్టు. ఇవి కూడా ఇవేనండి. ఫ్రిడ్జ్ డొక్కులు, ఇదంతా కూడా ఫ్రిడ్జ్ డొక్కులో పెట్టారు. 3 ఫ్రిడ్జ్ డొక్కులు, అటు ఒకటి 4, అలా పైన ఏమో ధర్మకోల్ డబ్బా. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ సంవత్సరం చాలా మంది చెప్తున్నారు బీరకాయలు మాకు సరిగ్గా రాలేదు అని చెప్పి. ఇవి ఎప్పుడు వేసిన బీరకాయలు అండి? 4 months కూడా అవ్వలేదండి. 4 months కూడా అవ్వలేదు. ఎన్ని కాయలు వచ్చినాయి అండ్ ఇందులోనే వేసారు ఇది. ఇందులో ఒకటి, ఇందులో ఒకటి ఉన్నాయి. చూడండి చక్కగా వచ్చినాయి. అండ్ అందులో మళ్ళీ మునగ పెట్టారు కదా. మొన్న మలేషియా వెళ్తున్నప్పుడు విత్తనాలు కనపడినాయండి మేలో. ఊరికి అట్లా గుచ్చాను, ఇంకా అవి తీయలేదు. వాటికి మళ్ళీ ఇదంతా సెటప్ దీంతోనా? ఇది ఏంటనుకున్నారు, మా అమ్మాయి పెళ్లికి వచ్చిన పందిరి కర్రలు ఇక్కడ చేస్తాను. మీరేనా చేస్తా ఉంటారు ఇలాంటివి? లేదండి, వర్కర్ ని పిలుస్తారు, ఇవి రావు. ఇదిగోండి ఊరికినే, ఏం పెద్ద ఇవి మన గార్డెన్ అంటే ఏంటో అనుకున్నాను కానీ అవార్డు వస్తుంది. యు డిజర్వ్ ఇట్. విరజాజి పందిరి కాకుండా బుష్ అండి, ఇది కూడా బాగా కాస్తుంది. అయిపోయినాయి. లెమన్, స్వీట్ లెమన్. ఇవి ఇదేంటో అనుకున్నారు మీరు? నేతి బీరలు. ఇంకా అక్కడ ఉన్నాయి, చూపిస్తాను. నేతి బీర ఎందులో ఉంది? ఇదిగోండి దీంట్లో నుంచి ఇంకా అయిపోయింది చెట్టు. అయిపోయింది కానీ ఎక్కడ ఆగట్లేదండి, కాయలు వస్తున్నాయి, కిందలు పడుతున్నాయి. మొత్తం పాకింది. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వచ్చేస్తున్నాయండి. అండ్ టొమాటోలు రెడీ టు హార్వెస్ట్. ఏదంటే ఒకసారి చేత పట్టుకోండి, చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి కాయలన్నీ కూడా. లేకపోతేలేండి, చాలా బరువు ఉన్నాయి, గుత్తులుగా వస్తున్నాయి టమాటాలు. ఇప్పుడే అడిగాను నేను, సక్కర్ స్పూన్ పట్టుకెళ్తాను అనమాట. నేను కొమ్మలు పట్టుకెళ్ళి నేను పెంచుకోవచ్చు ఇప్పుడు అర్జెంట్ గా. చాలా చక్కగా వచ్చాయి. ఇవి మధ్యలో మళ్ళీ చెర్రీ టొమాటోస్ వచ్చినట్టున్నాయి. అవి వచ్చేస్తాయండి, అవి నేను వెయ్యకుండానే వచ్చేస్తాయండి. ఇది పక్కన వచ్చేసి మనకి చిక్కుడు, ఒక్కటే చెట్టు అండి, చెట్టు చిక్కుడు కదా. చెట్టు చిక్కుడు అండి. ఈ టైం చక్కగా వచ్చాయి. మొన్న మీట్లో పంచారండి, పంచినవి వేయగానే ఇట్లా విత్తనం గ్రూప్ ఆర్డర్ లో పెట్టుకున్న దానిమ్మ అండి ఇది. భగవాన్ దానిమ్మ అంటున్నారు, ఇదిగోండి భగవాన్ దానిమ్మ అన్నారు. అంటే చాలా పెద్దది. ఇయర్ అంతా ఇవి లాస్ట్ ఇయర్ వా చామంతులు? ఇది లాస్ట్ ఇయర్. టొమాటోలు చూడండి ఎంత బాగున్నాయో, చిన్న చిన్న చెర్రీ టొమాటోలు గుత్తులుగా వస్తున్నాయి. ఇవన్నీ చూపించలేదు. నైస్. ఇవన్నీ మొత్తం అటువైపు నుంచి మొత్తం కవర్ అయినాయి. అసలు అటు నుంచి బాగా కనబడుతుంది, ఎంత లోపలికంతా టమాటాలు ఉన్నాయి చూడండి. సూపర్ అండి. అవి 2 చెట్లు అండి, మీకు అన్నాను కదా ఇందాక, అటు నుంచి వచ్చి మళ్ళీ ఇటు కాస్తాయి చూడండి. మునగ చెట్టు ఎక్కేసి. ఇది మునగ చెట్టు పెద్ద ప్రళయం పెంచడం అమ్మో అంటారండి. ఇది మేలో సీడ్ వేసాను, అదిగోండి అక్కడ పోత వచ్చేసింది, మీకు కనిపిస్తుందండి? అవును, అక్కడ పోత వచ్చేసింది. కిందదేనండి, కింద ఎండినదే. ఇదిగోండి ఇది ఒక్కటే చెట్టు, మీరు నమ్మరు, ఒకసారి ఇట్లండి. ఒకటే చెట్టు.
చక్కగా వచ్చాయి చూడండి, ఎన్ని కాయలు వచ్చాయి. అంతే, మనసు పెట్టి పెంచితే వచ్చేస్తాయి అంటారు కదా. అంతే. ఇదేంటండి? ఇది వాటర్ యాపిల్ అండి. అటు నుంచి చూసిందే కదా మనం. ఓకే, అటు వెళ్ళిపోదాం. ఇది తాయి నిమ్మండి, పెద్ద కాయలు కాస్తాయి, ఎప్పుడు కాయ ఉంటదండి. ఇట్లా కాయ ఉంటది, ఇట్లాగా పోత వచ్చేస్తూ ఉంటది. దీంట్లోనే ఉందండి. ఈ పక్కది చిన్న చెట్టు 365 days వస్తే తాయి మ్యాంగో అన్నారు. ఇది జామ. అంటే స్టార్ ఫ్రూట్. బిలాంబి ఉసిరి. ఇదా? ఓకే, ఇది బిలాంబి ఉసిరి అండి. ఈ మధ్యనే వింటున్నాను ఈ పేరు అసలు. అవును. ఓకే, ఇది ఆకు రాలిందండి, వస్తుంది. అంజీరా కదా. ఇది తమలపాకు. ఇప్పుడు మీ అబ్బాయి కొన్న ఫ్రూట్ ప్లాంట్స్ లో ఇవన్నీ కూడానండి. ఇవన్నీ బాబు నాకు మొత్తం ఇవన్నీ గిఫ్టింగే కడియం నుంచి తెచ్చుకున్నాము. ఇదేంటండి? ఇది వైట్ కలర్ వాటర్ యాపిల్ అండి. వైట్. ఓకే, ఫుల్ వైట్ వస్తుంది. ఇది గుడ్డు సంపెంగా. ఇది మన గ్రూప్ ఆర్డర్ లో, ఎన్జీ గ్రూప్ ఆర్డర్ లో తెచ్చుకున్నామండి. దాంట్లోనే ఒక చక్కెర వేసాను. ఇగోండి, ఇదంతా కాయలు మొత్తం టమాటోలు. సూపర్. ఇదంతా అయ్యే కాయలండి. ఇది దాన్ని ఏమంటారు? అడవి మామిడి. ఇంత ఎందుకు అయిపోయింది చిన్న దాంట్లోనే ఉంది కానీ పెద్దది అయిపోయింది. ఇది ఈ ఇయరేనండి క్రాప్. ఏంటది? అల్లనేరేడు పెద్దది ఉంటది కదా, నేరేడు నల్లటి వచ్చి పెద్ద. సప్తగిరి నర్సరీ వాడి స్పెషల్ ఏదో ఉంటది. అవునండి, సరార్దర్ ఏదో అని చెప్తారు. కాటన్. ఇదిగోండి, తెచ్చి పెట్టారండి. అందుకని మనకి నిన్నే నర్సరీలో చెప్తున్నారు ఆయన, ఎవరు గణపతి నర్సరీ వాళ్ళు చెప్పారండి. కాటన్ చాలా పెద్ద కాయ అండి. కాయలు వచ్చి ఇదిగోండి, ఇప్పుడు పోతొచ్చింది నాకు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లోనే నేను పెట్టినాయండి. ఇది పీనట్ బటర్ అండి. పెద్ద కాయలు వస్తేనే మొన్న ఎంపీ గారికి ఇచ్చాం, భర్త గారికి. చాలా బాగుంది అని. అది స్టార్ ఫ్రూట్ కానీ స్వీట్ అండి. స్వీట్ రకమా? గ్రీన్ కలర్ చామంతులు అవి పెట్టుకున్నాను. సో మీదేదో ఇక్కడ ఇది ప్లేస్ ని కొంచెం రెనోవేట్ చేస్తున్నారు, బాగుంది, క్లీనింగ్ అంతా తీసుకున్నారు కదా. సరే, ఇటండి మేము పార్క్ అండి. ఇది పార్క్. మీకు అక్కడ కనిపిస్తుందేమో. ఇన్స్పిరేషన్ అన్న పక్క వాళ్ళ గార్డెన్ కాదండి, ఆవిడ చాలా సీనియర్. ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్. ఓన్లీ. ఇదిగోండి, ఈ బ్యాక్ సైడ్ పార్క్ అంతా అదంతా మేమే మెయింటైన్ చేసుకుంటామండి. ఒక 6 ఆడవాళ్ళం ఊరికి ఇట్లా అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అవి కూడా మేము పెట్టుకున్నాం. మన అరటి ఫ్రూట్ ప్లాంట్స్ వేసాం, అవి కూడా వేసామండి. పిల్లలు ఆడుకోవడానికి పొద్దున్న టైమింగ్స్ ఈవినింగ్ ఉంటుంది. ఒక సెక్యూరిటీ లా పెట్టుకున్నామండి వాడికి మంత్లీ ఇచ్చి. మేము ఖాళీ వాళ్ళందరూ వేసుకుని మనీ చేస్తాం. అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి. నేనే దానికి ప్రెసిడెంట్. సో రమాదేవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ గార్డెన్. 2 అంతస్తులో కూడా మీరు చక్కగా పెంచుతున్నారు. మీ స్పెషాలిటీ ఆవిడ ఏదో చెప్తున్నారు, సరే చెప్తారు, చాలా మంది చాలా చెప్తారులే, సరే అనుకున్నాను. కానీ వచ్చి చూసాక నాకు ప్రత్యక్షంగా అర్థమైన విషయం ఏంటంటే, చేతిలో కూడా ఏదో మహిమ ఉందంటారు కదా, అలా మీరు ఏం వేసినా కూడా బంగారంలో పండుతుంది. సో మీ చేతితో చాలా మందికి ఈ అలవాటు నేర్పించండి, అలాగే మొక్కలు కూడా ఇస్తాను. కాలనీలో చాలా మంది చేత నేను చెప్తానండి. 20 గార్డెన్స్ ఏదో ఇంటికి వచ్చిన వాళ్ళందరి చేత నేను పెట్టిస్తాను. సీడ్స్, ప్లాంట్స్ అవన్నీ ఇస్తానండి. మేడం కూడా బాగా సపోర్ట్ చేస్తారు, ఐశ్వర్య గారు. మీటింగ్ అప్పుడు మొన్న ఇక్కడే పెట్టామండి, మా పార్క్ లోనే పెట్టాము. ఇన్స్పైర్ అయ్యారండి ఒక 20 మంది వరకు. మన ఈ పక్కన గార్డెన్ కూడా ఉంటుంది, చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ చుట్టుపక్కల 4-5 గార్డెన్స్ చూస్తున్నాను, చక్కగా అన్ని పెంచుకుంటున్నారు. అక్కడ ఈవిడి జయశ్రీ గారని మనకి బొకే ఇచ్చారు కదండి, ఆవిడ లెక్చరర్. ఆవిడ కూడా స్టార్ట్ చేయించేసారు దగ్గర. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి, నైస్ గార్డెన్, బ్యూటిఫుల్ ప్లేస్, అండ్ ఇలాగే ఇన్స్పైర్ చేస్తూ ఉండండి అందరినీ. థ్యాంక్ యూ సో మచ్.